హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అత్యంత శక్తివంతమైన, మహత్తరమైన, మహారహస్యవంతమైన నగ్న మోహిని మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎటువంటి వారినైనా సరే వశం తీసుకొని మన వద్దకు తీసుకొని రాగలదు. ఇది స్త్రీ పురుషులు ఎవరైనా చేయగలరు. సమాజ శ్రేయస్సును, సామాజిక వడంబడికకు లోబడుతూ, దైవ అనుగ్రహమును కోరుతూ, దైవ ఆగ్రహమునకు గురి కాకుండా ఇటువంటి మంత్ర సాధనలు చేయవలసి ఉంటుంది. ఈ మంత్ర సాధన చేయాలనుకున్నవారు కామాక్ష యొక్క ఉపాసన, కాళీమాత లేక తారా యొక్క ఉపాసన చేసిన వారై ఉండాలి. లేక లూనా చామరి యొక్క ప్రసంగం మనం ఇంతకు ముందే చెప్పి ఉన్నాం. లూనా చామరి యొక్క ఉపాసకులు అయి ఉండాలి. ఈ మంత్రము సాబరి మంత్రము. ఇది ప్రత్యక్షంగా ప్రకటితమై ప్రత్యక్ష ప్రతిఫలితములు ఇవ్వగల శక్తివంతమైన మహత్తరమైన మహామంత్రం. మీ సమయమును వృధాపరచకుండా నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను. అవగాహన పెంచుకునేందుకు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా కాకుండా మీరు మాతో కలిసి మాట్లాడవలసి ఉంటుంది. ఈ మంత్రంలో అముకం అన్న దగ్గర ఎవరినైతే వశపరచుకోవాలనుకుంటున్నారో వారి పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది. ముందుగా ఈ మంత్రము అముకంగానే జపం 16 రోజులు, రోజుకి 16 మాలలు, రాత్రి 9 గంటల నుండి 12 గంటలలోగా చేయవలసి ఉంటుంది. తర్వాత ఇదే మంత్రము అముకం దగ్గర ఎవరిని మనం వశపరచుకోవాలనుకుంటున్నామో వారి పేరుని చేర్చి ఎర్రని వస్త్రము మన ముందు పరుచుకొని ఉత్తర అభిముఖంగా కూర్చొని ఎర్రని వస్త్రము పరిచి దానిపై కొబ్బరికాయ, వారి యొక్క పటము గాని వస్తువులు గాని ఉంచి ఆ ఎర్రని వస్త్రం నాకు ఎదురుగా కూర్చొని ఈ మంత్రము 11 మాలలు జపం చేయాలి. దానిని మూట కట్టుకొని జాగ్రత్తగా ఉంచుకొని రెండవ రోజు కూడా అదే మూటను ఇప్పుతూ ఎదురుగా ఉంచుకొని జపం చేయవలసి ఉంటుంది. ఇలా 11 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయతో ఆ వస్త్రమును ఊరు బయట గాని శ్మశానమునకు దక్షిణ వైపు గాని పాతి పెట్టి తిరిగి వస్తూ మూత్ర విసర్జన చేసి ఇంటికి వచ్చేటప్పుడు కాలు చేతులు కడుక్కొని ఇంట్లోనికి వస్తే ఎవరి పేరుపై ఇటువంటి ప్రయోగం చేసి ఉన్నారో వారు తప్పనిసరి మీకు వశమై ఉంటారు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, లేదా మాతో ప్రత్యక్షంగా కలవడానికి ప్రయత్నం చేయండి. ఈ మంత్రము స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరి కోసం ఎవరైనా చేయవచ్చు. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య చేయడం వలన తమ యొక్క లోతుల్లోని కోరికలు తీర్చేలా వారు ప్రవర్తిస్తారు. అంటే ఎవరైతే వశమై వస్తారో వారు సకల కామ్యములను తీర్చగలరు. ఇప్పుడు నగ్న మోహిని మంత్రము ఆవే మోహిని, జావే మోహిని, ఆవే జావే, घुमेरा लगावे, अमुकम तन्म अंग अंग माँ चाटका लगावे, गुद्दी पकड़ा कर चुट्टू पकड़ा कर मेरा पास लावे ना, लावे तो नग्न मोहिनी कहावे एक प्रकार माँ मेरा काम कर का आवे, दुहाई लूना चामरिन की आना, दुहाई कामाक्षामयी कामेश्वरी की. మంత్రం మరోసారి ఆవే మోహిని, జావే మోహిని, ఆవే జావే, घुमेरा लगावे, अमुकम तन्म अंग अंग माँ चाटका लगावे, गुद्दी पकड़ा कर चुट्टू पकड़ा कर मेरा पास लावे ना, लावे तो नग्न मोहिनी कहावे एक प्रकार माँ मेरा काम कर का आवे, दुहाई लूना चामरिन की आना, दुहाई कामाक्षामयी कामेश्वरीकी. మంత్రం మరోసారి ఆవే మోహిని, జావే మోహిని, ఆవే జావే, घुमेरा लगावे, अमुकम तन्म अंग अंग माँ चाटका लगावे, गुद्दी पकड़ा कर चुट्टू पकड़ा कर मेरा पास लावे ना, लावे तो नग्न मोहिनी कहावे एक प्रकार माँ मेरा काम कर का आवे, दुहाई लूना चामरिन की आना, दुहाई कामाक्षामयी కామేశ్వరికి. దివాత్మ స్వరూపులారా, రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఎప్పుడు కూడా అతి రహస్యవంతమైన విద్యలని మీకు అందిస్తూ మీ యొక్క జీవితాలను మీరే సరి చేసుకుంటారని ఆశిస్తూ తన వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆయుధం దొరికింది కదా అని మనం అకృత్యమైన పనులు చేయకుండా మన యొక్క ఆవశ్యకతలను తీర్చుకునేందుకు, మన జీవితమును నిర్మించుకునేందుకు వాడుకొని వీటి వలన ఎవరైతే దుఃఖమునకు లోనవుతున్నారో వారికి తగు సహాయం చేస్తూ ముందుకు సాగడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం
కోసం చాలా విద్యలు అందించి ఉన్నారు. వాటిని సద్వినియోగపరుచుకొని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను, వేద విజ్ఞానమును, వైదిక విజ్ఞానమును మరియు ఆరోగ్య నియమములను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.